నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. పేదవాడి సొంతింటి కలలకు శ్రీకారం. లక్షల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు టెక్కలి నియోజకవర్గంలో శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల లేఅవుట్ల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఎల్ఈడి స్క్రీన్లో వీక్షిస్తూ ఆ తర్వాత టెక్కలిలో సభను ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు ప్రతి ఒక్క పేదవానికి సాచ్యురేషన్ పద్ధతిలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు తెలియజేశారు. తదుపరి లబ్ధిదారులతో మాట్లాడుతూ లబ్ధిదారులు నేటితో వారి సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తూ జగతిమెట్ట ప్రాంగణంలో కొందరి లబ్ధిదారుల ఇండ్లకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి సతీ సమేతంగా శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి దువ్వాడ వాణి గారు టెక్కలి నియోజకవర్గ 4 మండలాల టెక్కలి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, నందిగం మండల ఎంఆర్ఓలు, ఎండిఓలు, విఆర్ఓలు, సర్వేర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, ఇతర అధికారులు, అలాగే 4 మండలాల నుంచి వేలాదిగా మహిళలు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీకే దగ్గరుండి మీకన్నా ముందరనే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామాగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చెయ్యి పట్టుకుని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టించిచ్చే కార్యక్రమం కూడా దగ్గర నుండి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఆ ఇంటికి సంబంధించి మీకు ఏ ఆప్షన్ కావాలో ఈరోజు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్లు, మీ వార్డు వాలంటీర్లు అందరూ కూడా మీతో ఉన్నారు. మీకు ఇంతవరకు చూపించిన ఇంటి స్థలంలోకి మార్చారు, ఒక లీగల్ రైట్ గా మార్చిన పరిస్థితి అని చెప్పి తరతరాలుగా అనిశ్చిత వల్ల మగ్గిపోయిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, సామాజిక వర్గాలే కాకుండా పేదరికంలో మగ్గిపోయిన అగ్ర కులాల వారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా వారి సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక స్తోమతను, ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా మెరుగైన వాతావరణాన్ని ఇంటి స్థలం ఇచ్చారో ఆ ఇంటి స్థలంలో మీరు వెళ్ళి నిలిచిన కార్యక్రమం చేయండి. అక్కడ కలెక్టర్ గారు మీరు పూర్తిగా మీ కార్యక్రమం అయిపోయి చేసేదాకా ఇక్కడే ఉంటారు, కలెక్టర్ ఇక్కడే ఉంటారు, అదేవిధంగా ఉషారాణి గారు ఇక్కడే ఉంటారు, అదేవిధంగా నా సీఎం ఆఫీస్ నుంచి కూడా ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటారు. అందరూ కూడా దగ్గరుండి మీ ఇంటి స్థలంలో మీరు నిలబడి మీకు ఇంటి పట్టాలు ఇచ్చి మీరు ఇంటి కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా మీ ఆప్షన్ కూడా మీ దగ్గర నుంచి తీసుకుని మీకు అన్ని రకాలుగా ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకున్న తర్వాత నా ఫోటో చూపించాలని అడిగా. కాబట్టి నా ఫోటో కూడా చూపిస్తారు, నాకు ఫోటో కూడా చూపించే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి మీరంతా కూడా మీ స్థలాల్లోకి వెళ్ళి మీ వాలంటీర్లకు సహకరిస్తారు. ఇస్తే మీ అందరికీ కూడా పట్టాలన్నీ కూడా మీ చేతుల్లోనే ఇస్తారు. ఇచ్చి మీ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకుంటారు. మీరు ఏ ఆప్షన్ కావాలి, ఎందుకనంటే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతే రేపటి నుంచి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం జరగాలి. కాబట్టి వాటికి సంబంధించి మీ ఇచ్చే ఆప్షన్స్ చాలా అవసరం. కాబట్టి ఆ ఆప్షన్స్ తెలుసుకునే కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఏ రోజు ఏ లేఅవుట్లలో జరిగితే ఆ లేఅవుట్లలో ఆ ఆప్షన్స్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తే అడుగులు ముందుకు వేయడం సులభం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, ఎవరు లేకండి, కూర్చోండి దయచేసి కూర్చోండి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి.